రాజశేఖర్ గారు చెప్పండి, ఇప్పుడు తాజాగా వస్తున్న అంచనాలు, కొన్ని సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు, ఈ గందరగోళాలు ఇవన్నీ కూడా మీ మీ అభిప్రాయంలో ఏ రకంగా ఉన్నాయి? సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానల్ ఉన్నటువంటి సుహాసిని గారికి, మూర్తి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు. ఈ సర్వేలు మనం చూస్తా ఉన్నాం కొద్ది రోజుల నుండి. నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్లో కూడా చాలా స్పష్టంగా ప్రజలకు కూడా ఒక అవగాహన వచ్చింది, పార్టీలకు కూడా ఒక అవగాహన వచ్చింది. ఈ యొక్క సర్వేలు చూస్తే మరి కొన్ని సర్వేలు మరీ దారుణంగా, అంటే క్రెడిబిలిటీ లేనటువంటి లేదా క్వాలిటీ లేనటువంటి సర్వేలని ప్రజల పైన రుద్దేటువంటి ప్రయత్నం కొన్ని చేసినట్టుగా తెలుస్తుంది. వాటిలో చూస్తే యాక్సెస్ బై ఇండియా ఒకటి, తర్వాత టుడే చాణక్య అనేది, ఇండియా టుడే, రకరకాలుగా ఇంకా చాలా మంది సర్వేలు చేస్తూ వచ్చారు. అంటే విచిత్రం ఏంటంటే వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద కూడా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో సరిగా తెలియదు. తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకున్నాయో తెలియదు, ఏ పార్టీలు ఎన్ని సీట్లు పోటీ చేస్తుంది అనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన లేకుండా కొన్ని సర్వే సంస్థలు చేయడం, అంటే అవి క్రెడిబిలిటీ లేనటువంటి సర్వే సంస్థలు కానీ మనం ఆలోచన చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 3 తీసుకుంటే, యాక్సెస్ ఇండియా కానీ, టుడే చాణక్య కానీ, ఇండియా టుడే కానీ, వాళ్ళు చెప్పినటువంటి ఎక్కడ కూడా నిజం అవ్వలేదు వాళ్ళు చెప్పినటువంటి సర్వేలు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ కానీ, లేదా ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాటిల్లో ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి అంచనాలు ఎక్కడ కూడా దగ్గరకు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాటి గురించి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సర్వేలు ఏంటంటే కొన్నిటికి క్రెడిబిలిటీ ఉంది, కొన్నిటికి క్రెడిబిలిటీ ఉన్న సర్వేలు ఏదైతే వస్తున్నాయో, లేదా ఆరామస్థానం లాంటి వాళ్ళు మరొక సంస్థలు కొన్ని వస్తూ ఉంటే వాళ్ళకి బెదిరింపు కాల్స్, వాళ్ళని బెదిరించడం రకరకాలుగా, ఇవి ఇలాంటివి అన్ని కూడా చేస్తాయి. ఏది ఏమన్నా రేపటికి రిజల్ట్స్ అన్ని వస్తాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వీళ్ళని ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఏమి లేదు. ఎందుకంటే మస్తాన్ రావు గారికి సెక్యూరిటీ కూడా ఏదో కల్పించినట్టుగా, ఆయన వారు రిఫ్యూజ్ చేసినట్టుగా, కానీ సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఆయనకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, అనుకూలంగా లేకపోతే ఒక రకంగా. అంటే ఇప్పటి వరకు ఏంటంటే అన్ని వ్యవస్థలను కూడా మేనేజ్ చేసుకోవడానికి బీజేపీ పార్టీ తోటి జత కట్టడం అనేటువంటిది వాస్తవం. ఎందుకంటే బీజేపీ స్టేక్ ఏందో ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. అది 0% ఓటింగ్ ఉన్నటువంటి మరి బీజేపీ పార్టీకి ఈ పార్టీ 1% లోపు, 1%. ఇప్పుడు అసలు అది కూడా ఉండదు సార్, ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి. రాష్ట్రానికి మేలు చేస్తే 1 కాదు సార్, ఎంత 10% అయినా వస్తుంది. కానీ బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా ఒకటి ఇస్తే దాని పర్సంటేజ్ మీరు అన్నట్టుగా పెరిగేది సార్. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు కాబట్టి దాని పరిస్థితి బాగలేదు. సరే, వాళ్ళు ఏదో మెరుగుపరచుకోవడానికో లేదంటే మరి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం అనేటువంటిది కేవలం ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి మాత్రమే బీజేపీని వాడుకుంటున్నారు. అది వాస్తవం. మనం చూస్తా ఉన్నాం కదా సార్, ఇప్పుడు కూడా పెద్దలందరూ మాట్లాడారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా టెర్రరిస్ట్ అన్నారో, లేదా ఏ విధంగా మరి ఆయన కుటుంబ విలువలు లేనటువంటి వ్యక్తి, భార్యనే చూసుకోలేనటువంటి వ్యక్తి, దేశాన్ని ఏం కాపాడుతాడు, దేశాన్ని ఏం చూస్తాడు అన్నటువంటి వ్యక్తి. ఏనంటే మరి మోడీ గారు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఏటీఎం లాగా వాడుకున్నాడు, పోలవరాన్ని అని, అవినీతి అని, అబ్బా కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆయన పక్క మాట్లాడుతూ, వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ చూస్తే చంద్రబాబు నాయుడు గారిని, మరి లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టుగా ఆయన తిట్టాడు. ఆ రోజు అవినీతి, అడ్డగోలుగా అవినీతి దోచుకున్నారు, వీళ్ళు అడాపాదాలను తొక్కుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు ఆయన. సో ఇలా మాట్లాడుకున్నటువంటి ముగ్గురు కూడా ఒక దాంట్లో, అంటే చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి నాటకం ఇది. రాజకీయ ప్రయోజనాల కొరకు చంద్రబాబు నాయుడు ఎంత నీచానికైనా దిగజారుతాడనేటువంటి దానికి నిదర్శనం ఇదే. కాకపోతే ఆయన ట్రాప్ లో పవన్ కళ్యాణ్, మోడీ గారు పడడం అనేటువంటిది కూడా మరి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇక్కడ ప్రజలు గమనిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోతా ఉన్నారు అనేటువంటి మాట నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి మేము చాలా స్పష్టంగా మరి 1 సైడెడ్ గా పోతున్నటువంటి పరిస్థితులు ప్రారంభం నుంచి కూడా
అది కేవలం బీజేపీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటే అనేటువంటి మాట వాస్తవం. ఎలక్షన్ కమిషన్ డే 1 నుంచి కూడా ఇప్పటికి చివరికి చూడండి, ఇప్పుడు ప్రజెంట్ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు కూడా కేవలం స్పెసిఫిక్ సిగ్నేచర్ తో యాక్సెప్ట్ చేయాలి, దానికి సీల్ వేయాల్సిన అవసరం లేదు, లేదా స్టాంప్ వేయాల్సిన అవసరం లేదంటే దేశం మొత్తం ఒక పద్ధతను మన రాష్ట్రంలో ఒక పద్ధతి అమలు పరుస్తున్నారంటే ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు నేను ముందుగానే చెప్పానంటే ఎన్నికల ప్రయోజనాల కొరకు ఎంత నీచానికైనా దిగజారేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళకి వంత పాడుతున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. సో ఆ విధంగా ఉంటే మరి కోర్టుల్లో వచ్చింది, దాన్ని కూడా మేము మరి సుప్రీంకోర్టులో దాన్ని సవాలు చేస్తాం. ఖచ్చితంగా దాన్ని మాకు దేశం మొత్తం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ జరగాలని కోరుకుంటాం. అది అలాగుంటే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒంగోలులో ఉన్న ప్రజెంట్ ఒంగోలులో చూస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని చిన్న నాయకుల్ని రౌడీ షీట్లు ఓపెన్ చేయటం ఏంటండి, విచిత్రంగా ఉంది. రౌడీ షీట్లు ఎవరైనా ఓపెన్ చేస్తారండి? ఏదైనా 307 302 మరొక కేసులు పెద్ద పెద్ద కేసులు ఏమైనా ఉంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఎవరైనా ఎన్నికలప్పుడు నేను 40 ఏళ్ళ పైన చూస్తా ఉన్నాను ఈ ఎన్నికలని, ఎప్పుడు కూడా బైండ్ ఓవర్ చేస్తారు, మాక్సిమం బైండ్ ఓవర్ చేస్తారు. ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇదేంటండి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అనేటువంటిది చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే వ్యవస్థని వీళ్ళు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు, వ్యవస్థని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని దీన్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పేద ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు గోడలాగా నిలబడ్డారు. వీళ్ళు ఎన్ని చేసినా కూడా అది గమనించాలా. ఎందుకంటే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను సార్, పేదవాళ్ళు గంజి తాగితే ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఉన్నాయి. వీళ్ళు మాత్రం పంచభక్ష పరిమాణాలు సేవిస్తూ పేదవాడు గంజి తాగటాన్ని కూడా సహించలేనటువంటి పరిస్థితులు ఈ పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు ఆంధ్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు, ముఖ్యంగా పేద ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందుకే తీర్పు అనేటువంటిది మరి ఈ దేశం మొత్తం కూడా నివ్వెరపోయేలాగా అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించబోతుంది అనేటువంటి మాట నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. నేను నోటి మాటగా చెప్పటం లేదు. అవును, 650 హామీలు ఇచ్చి వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు మరి ధైర్యంగా వాళ్ళు మాట్లాడారు. మేము గెలుస్తామనేటువంటి నమ్మకంతో రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నంలో మేము ఏర్పాట్లు చేసుకుంటాం. అంటే ప్రజల మీద మాకు గట్టి నమ్మకం విశ్వాసం మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మేలు చేశారో ఆ మేలుకు తిరిగి ప్రజలకు కూడా ఆయన ఆశీర్వదిస్తారనేటువంటి నమ్ముతున్నాం. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ దేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశారు కాబట్టి మీకు మేలు చేశానని నేను నమ్మితేనే నాకు మరి ఆశీర్వదించండి మమ్మల్ని అని చెప్పేసి మాట్లాడారంటే దానికి ఎంత ధైర్యం దమ్ము కావాలో ఒకసారి అర్థం చేసుకోవాలా.